బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం పాత ఎల్లంపేట పరిధిలోని అటవీ ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అటవీ అధికారులని తాండావాసులు బంధించారు. అటవీ భూమిని చదును చేస్తుండగా అధికారులు అక్కడికి వెళ్లారు. తాండావాసుల్ని అడ్డుకోగా వాళ్లు ఎదురు తిరిగి అధికారులనే బంధించారు. అక్కాపూర్ మైసమ్మ చెరువు దుర్గమ్మ గుడి తాండా సమీపంలోని అటవీ భూమిని అక్కడి ప్రజలు చదును చేస్తున్నారు. ఆ సమయంలో అటవీ అధికారులు అక్కడికి వచ్చి అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆగ్రహించిన తాండావాసులు అధికారులను బంధించారు. ఈ ఘటనపై స్థానిక మాచారెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు మాచారెడ్డి డిప్యూటీ రేంజ్ అధికారి రమేష్. దీంతో కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం పాత ఎల్లంపేట పరిధిలోని అటవీ ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అటవీ అధికారులను తాండావాసులు బంధించారు. ఇక అటవీ భూమిని చదును చేస్తుండగా అధికారులు అక్కడికి వెళ్లారు. తాండావాసుల్ని అడ్డుకోగా వాళ్లు ఎదురు తిరిగి అధికారులనే బంధించారు. అక్కాపూర్ మైసమ్మ చెరువు దగ్గర దుర్గమ్మ గుడి తాండా సమీపంలోని అటవీ భూమిని అక్కడి ప్రజలు చదును చేస్తున్నారు. ఇక ఆ సమయంలో అటవీ అధికారులు అక్కడికి వచ్చి అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆగ్రహించిన తాండావాసులు అధికారులని బంధించారు. ఈ ఘటనపై స్థానిక మాచారెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు మాచారెడ్డి డిప్యూటీ రేంజ్ అధికారి రమేష్. దీంతో కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం పాత ఎల్లంపేట పరిధిలోని అటవీ ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అటవీ అధికారులను తాండావాసులు బంధించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, అటవీ అధికారులను వదిలారా లేకపోతే ఇంకా బందీఖానాలో ఉంచారా? ప్రస్తుతం అక్కడ అప్డేట్స్ ఏంటి? పరిస్థితులు ఎట్లా ఉన్నాయి నవీన్? కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం పాత ఎల్లంపేట పరిధిలోని అటవీ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అటవీ శాఖ అధికారులు అక్కడి తాండావాసులు బంధించారు. అక్కాపూర్ మైసమ్మ చెరువు దగ్గర గుడి తాండా సమీపంలో అటవీ భూమిని అక్కడ ఉన్నటువంటి తాండావాసులు చదును చేసుకుంటున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి అటవీ శాఖ అధికారులు అక్కడికి వచ్చి వారిని అడ్డుకున్నారు. దీంతో వారి ఇరువుల మధ్య కొంత తోపులాట జరిగింది, గొడవ జరిగింది. అయితే దీంతో వీరిని అడ్డుకున్న ప్రయత్నం చేస్తున్న తరంలో తాండావాసులు అక్కడ వారు తెచ్చుకున్నటువంటి ట్రాక్టర్లను అక్కడ నుండి తీసుకెళ్లారు. అనంతరం తాండావాసులు వారితో గొడవ దిగారు. అయితే దీంతో అక్కడ ఉన్నటువంటి బీటీ ఆఫీసర్ ప్రశాంత్ కూడా గొడవ వేసుకున్నారు. దీంతో బీటీ ఆఫీసర్ సమాచారాన్ని అటవీ శాఖ అధికారులకు ఉన్నత అధికారులకు సమాచారం అందించారు. అక్కడ చేరుకున్నటువంటి అటవీ శాఖ అధికారులు అక్కడ ఉన్న తాండావాసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో తాండావాసులు వారిని బందీగా చేశారు. అయితే అంటే ఇది సమాచారం, దీనికి సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఒకటి చేరుకున్న పోలీసు అధికారులు వారిపై కేసు నమోదు చేశారు. అయితే బందీలుగా ఉన్నటువంటి అటవీ శాఖ అధికారులను విడిపించారు. ప్రస్తుతానికి మాత్రం వారిపై కేసు దర్యాప్తు చేసినటువంటి పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ నవీన్.